మహానుభావుడు రాత్రి బాగా మూర్చేయం చూద్దురా మా దగ్గరకు మహానుభావుడు రాత్రి బాగా మూర్చేయం చూద్దురా మా దగ్గరకు అది వయసు అయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గత కొద్ది సంవత్సరాలుగా ఏనుగులు సంచరిస్తూ స్థానికంగా పండిస్తున్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో రైతులకు కష్ట నష్టాలు తప్పట్లేదు. ఇప్పుడు చిత్తూరు జిల్లా పరిధిలో అయితే గతంలో ఏనుగుల సంచారం అధికంగా ఉండేది. ఇప్పుడు పలమనేరు, చిత్తూరు, సోమల, సదుము పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో ఏనుగులు గుంపులుగా సంచరిస్తూ స్థానికంగా పండిస్తున్న పంటలపై దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో స్థానిక రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదుం మండలంలో ఒంటరి ఏనుగు సంచరిస్తూ స్థానిక రైతులకు భయాందోళనకు గురి చేస్తుంది. సదుం మండలం గాదేవారిపల్లి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఒంటరి ఏనుగు సంచారాన్ని రాత్రి వేళ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఏనుగు కొండపైనున్న చెరువుల గుండా మారుతివారిపల్లికి చేరుకునే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. సదుం మండలంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో పంట పొలాల వద్ద వెళ్ళేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచిస్తున్నారు. ఏనుగు జాడ తెలిస్తే వెంటనే సమీపంలోని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. లేదంటే ఏనుగున బారిన పడి ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఉందని వారి సందర్భంగా హెచ్చరిస్తున్నారు.